నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఆగస్టు 6, 2026 గురువారం. ఈరోజు మార్కెట్లు గ్యాప్ అప్ సూచిస్తున్నాయి. కానీ ఏషియన్ మార్కెట్లు డౌన్‌లో ఉన్నాయి. కాబట్టి అది ఒకటి మిస్ మ్యాచ్ అయితుంది, గమనించాలి. నిన్న ఆర్‌బీఐ వడ్డీ రేట్లు అనౌన్స్ చేయడం జరిగింది. అది యథాతథం. తర్వాత గోల్డ్ పాజిటివ్‌లోనే ఉంది, పెరిగింది. బ్రెంట్ ఆయిల్ న్యూట్రల్‌గానే ఉంది. $79.84 $80 దగ్గరలో ఉంది. సిల్వర్ కూడా కొంచెం న్యూట్రల్‌గానే ఉంది. కొంచెం పాజిటివ్‌లోనే ఉంది. గోల్డ్ పాజిటివ్, సిల్వర్ పాజిటివ్, బ్రెంట్ ఆయిల్ పాజిటివ్. మళ్ళీ ఎఫ్ఐఎల్ అమ్మకం మొదలుపెట్టారు. నిన్న అమ్మటం జరిగింది 943.42 కోట్లు. డిఐలు బయింగ్ లో ఉన్నారు 2883.17 కోట్లు. ఇక మన మార్కెట్లు నిన్న ప్లస్ లో క్లోజ్ అయినాయి. 152.05 పాయింట్లు బిఎస్సి సెన్సెక్స్, 9.75 ఎన్ఎస్సి ప్లస్. బ్యాంక్ నిఫ్టీ వచ్చి -167.25 పాయింట్లు మైనస్ లో ఉంది. ఇక్కడ కూడా మిస్ మ్యాచ్ అవుతుంది బిఎస్సి సెన్సెక్స్ కి నిఫ్టీకి. బిఎస్సి సెన్సెక్స్ 78,581 ఉంది. 24,624 నిఫ్టీ ఉంది. దీన్ని పెట్టి బాగారిస్తే, అంటే బిఎస్సి సెన్సెక్స్ 78,000ని 24,000 పెట్టి బాగారిస్తే 3.36 రెట్లు ఉంటుంది. కానీ 152 పాయింట్లు పెరిగినప్పుడు బిఎస్సి సెన్సెక్స్ 30 పైన పెరగాలి, కానీ పెరగలేదు. అది తేడా, అది మిస్ మ్యాచ్ అవటం దానికి కూడా. ఓకే, అవన్నీ కూడా ఈ 3 తర్వాత ఈ ఎఫ్&ఓ అడ్జస్ట్మెంట్ల కాడ తేడా వస్తుంది. అది ఇక నెక్స్ట్ న్యూస్ లోకి వచ్చేటప్పటికి స్టెర్లైట్ టెక్నాలజీస్ కి ఆర్డర్స్ రావడం జరిగింది, $210 మిలియన్. తర్వాత లెమన్ ట్రీ హోటల్స్ వచ్చి ఫ్రాంచైజీ అగ్రిమెంట్ జరిగింది. లెమన్ ట్రీ హోటల్స్ మనాలి అన్నమాట. తర్వాత గ్లాండ్ ఫార్మా ఉంది, కొలాబరేషన్ అవుతుంది న్యూలాండ్ ల్యాబొరేటరీ తోటి. ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కమర్షియల్ పేపర్ ఇష్యూ చేస్తుంది, 35 కోట్ల రూపాయలు. ఇది న్యూస్. ఇక ఇంట్రాడే కోచింగ్ అంటే మన దగ్గర సెమీ ఆల్గో సాఫ్ట్వేర్ ఉంటుంది. దాన్ని చూస్తూ ఇన్వెస్ట్మెంట్ కానీ ఎఫ్&ఓ కానీ ఎవరికన్నా ఆఫ్లైన్ క్లాసులు, ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తా.